కేశవ్ బాబు బయటకు వెళ్ళిపోవడానికి కారణం నేను. వాళ్ళని నేను మళ్ళీ ఇంటికి తీసుకురావాలి. వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ ఈ కుటుంబాన్ని కలపాలి. అప్పుడే బావ మనసులో బాధపోయి సంతోషంగా ఉంటారు. నేను శాశ్వతంగా ఈ ఇంటికి దూరం అయిపోతే వాళ్ళు ఈ ఇంటికి దగ్గర అవుతారు. నా వల్ల వచ్చిన సమస్యను నేనే పరిష్కరిస్తాను. హాయ్ బావా. ఏరా, ఫోన్ చేసి 10 నిమిషాలు కూడా కాలేదు, అంతలోనే ఎంత ఫాస్ట్గా ఎలా వచ్చావు? అంతా మందు మహిమ బావా. మందు వేద్దాన్రా నువ్వు ఫోన్ చేయగానే నా కారు రోడ్డు మీద కాకుండా మేఘాల్లో వచ్చింది. అయితే ఇప్పుడు మందేశాక స్వర్గంలోకి వెళ్దు గానిలే. Cheers. బావా, నీకో గుడ్ న్యూస్. ఏంట్రా అది? నీ మీద బెంగతో కోదండరామయ్యకి హై ఫీవర్ వచ్చి మంచమెక్కాడు. అవునా? అయితే త్వరలో పాడి కూడా ఎక్కుతాడు. మీరింటికి రాకుండా ఇలాగే ఉంటే నువ్వన్నట్టు నిజంగా పోయేలా ఉన్నాడు. పోనీరా, మనకి కోర్టు ఖర్చులు కూడా మిగులుతాయి. ఏ మాటకు ఆ మాట బావా. దినేష్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పుడు కూడా మావయ్య అంతలా ఫీల్ అవ్వలేదు, కానీ నీకోసం మాత్రం చాలా ఫీల్ అవుతున్నాడు. అంతలా ఫీల్ అయ్యేవాడు ఆ లడ్డుని మెడపెట్టి బయటికి గంటేయకుండా ఇంకా ఇంట్లో ఎందుకు ఉండనిచ్చాడు? ఒక పనివాడి కారణంగా తన సొంత అన్న కొడుకు ఇంట్లోంచి వచ్చేస్తే దానికి కారణమైన వాడిని శిక్షించకుండా అందరం కలిసుందాం, తిరిగి ఇంటికి వచ్చి అంటాడేంటి? నా మీద కాఫీ పోసిన వాడి చేతులు విరిచేయకుండా నా చేతులు పట్టుకుని బతిమాలతాడేంటి బుద్ధి లేకుండా? ఆ ముసలోడికి ఆ లడ్డు మీద ప్రేమ కూడా ఉంది బావా. అదే కదరా నా కోపం. దానికి తోడు ఆస్తి మనకు రాసి అమ్ముకోవడానికి అధికారం లేకుండా చేశాడు. అందుకే నాకు ఆ ముసలోడి మీద విరక్తి వచ్చేసింది. అవునా? రే 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 ఏంట్రా అలా తాగేస్తున్నావు? ఆ కోదండరామయ్య ముందు నువ్వు మంచివాళ్ళ ఉండాలి. మందు తాగినట్టు తెలియకూడదు. కొంచెం చూసుకుని తాగు. ఇక అవసరం లేదు బావా. ఇష్టం వచ్చినట్టు తాగొచ్చు. ఎందుకంటే నేను తాగుబోతున్నానని మావయ్యకి తెలిసిపోయింది. అవునా? ఎలా తెలిసింది? ఎలాగంటే ఆ విధంగా శ్రీవల్లి నా క్యారెక్టర్ని బ్యాడ్ చేసింది బావా. మేము ఊహించిన దానికంటే ఎక్కువగానే నీ పెళ్ళం నిన్ను కంట్రోల్లో పెట్టిందిరా. ఇప్పుడు నువ్వు దాని చేతిలో టాయ్ అన్నమాట. నువ్వు దాన్ని అమ్మని చేసి ఆడుకుంటావు అనుకుంటే అది నిన్ను బొమ్మని చేసి నీతో ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటుంది. మొత్తానికి నిన్ను వాడుకుంటుందిరా. ఒక రకంగా నువ్వు దానికి బానిస అయిపోయావు. బావా అలా మాట్లాడకు. వినటానికి నాకు ఏదోలా ఉంది. ఉన్నమాట కదరా అన్నాను, దాని కోపం ఎందుకు? ఒక ఆడది నిన్ను కంట్రోల్లో పెట్టింది అని చెప్పడానికి సిగ్గులేదురా నీకు? నన్నేం చేయమంటావు? నా గురించి దానికి అంతా తెలిసిపోయింది. నన్ను ఇరికించడానికి తగిన ఆధారాలు దాని దగ్గర ఉన్నాయి. అది చెప్పినట్టు చేయకపోతే నా చేత జైల్లో చిప్పకూడు తినిపిస్తానని బ్లాక్మెయిల్ చేస్తుంది. ఇప్పుడు నాకు ఇంకొక ఆప్షన్ లేదు. అందుకని గంగిరెద్దులో అది చెప్పిన ప్రతి దానికి తలాడిస్తావా? చిచి, నువ్వింత చేతగాని దద్దమ్మ అని తెలియక ఎక్కడో అమెరికాలో కేసులో ఇరుక్కున్న నిన్ను తీసుకొచ్చి ఆ శ్రీవల్లి మెడలో తాళి కట్టించాను. నువ్వు చేసిన చిన్న చిన్న తప్పుల వల్లే 1000 కోట్ల ఆస్తి మిస్ అయింది. నీ వల్ల ఏం ఉపయోగం లేకుండా పోయింది. ఏంటి? నా వల్ల ఏ ఉపయోగం లేదా? లేదురా. ఆస్తి కొట్టేయాలంటే అది సంతకం పెట్టాలి. పోనీ అది కష్టమే అనుకుందాం. భార్యను లొంగ తీసుకుని కడుపు చేయడం కూడా కష్టమేనా? అసలు నువ్వు మగాడివేనా అని నాకు డౌట్ రా. రేపటి నుంచి శ్రీవల్లితో పాటు నువ్వు కూడా చీర కట్టుకుని ఆఫీస్కి వెళ్ళు. బావా ఏంట్రా అరుస్తున్నావు? దాన్ని పెళ్లి చేసుకున్నావు కదా, తల్లిని చేస్తే అది నీ గ్రిప్లో ఉంటుంది అనుకున్నావు. కానీ నిన్ను మాకన్నా
ఆ శ్రీవల్లే బాగా యూజ్ చేసుకుంటుందిరా. కార్ డ్రైవర్గా, ఇంటి పనివాడిగా ఇలా అన్ని రకాలుగా వాడేసుకుంటుంది. నిన్ను ఇండియాకి తీసుకురావడం వల్ల మాకు నష్టం జరిగిందే తప్ప ఏం లాభం లేదు. ఏంటి లాభం లేదా? అవునులే, తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టే మీకు చేసిన సాయం ఎలా గుర్తుంటుంది? ఏంట్రోయ్, ఏంటి వాగుతున్నావు? వాగటం లేదు, వాస్తవం చెప్తున్నాను. నీలవేణి దగ్గర నుంచి 10 కోట్లు పంపిస్తే అందులో నుంచి 5 కోట్లు తీసుకునే కదా మీరు మీ అప్పులు కట్టుకున్నారు. అప్పుడు గనక నేను ఆ డబ్బులు మీకు ఇవ్వకపోతే మీరు అప్పుల వాళ్ళ చేతుల్లో చెప్పు దెబ్బలు తినుండేవాళ్ళు. రేయ్, నేను 1000 కోట్ల ఆస్తి లేపేరా అని ప్లాన్ చేస్తే నువ్వు 5 కోట్లు ఇచ్చిన దాని గురించి మాట్లాడతావేంటి? అసలు నువ్వు అమెరికాలో ఆ కేసు నుంచి బయటపడడానికి కారణం ఎవరో? ఆ 2 కోట్లు ఎలా సంపాదించగలిగావు? మా వల్లే కదా? కాదు, నా తెలివితేటల వల్ల. మీరు నాకేం చేయలేదు. అది నా టాలెంట్తో ఆ 2 కోట్లు నేను సంపాదించుకున్నాను. నా ప్రాబ్లం సాల్వ్ చేసుకున్నాను. నేను చేతకాని వాడిని దద్దమ్మని అంటున్నావు. మరి నువ్వేమన్నా పోటుగాడివా? త్రిదేవ్, ఏ ఇప్పుడు నీకు పౌరుషం పొడుచుకొచ్చిందా? నేను రాకముందు ఎన్నో ప్లాన్లు వేశావు కదా. నువ్వు పెద్ద పొడిచేవాడివే అయితే ఎందుకు సక్సెస్ అవ్వలేదు? అంటే నువ్వు కూడా చేతకాని దద్దమ్మవనేగా అర్థం. శ్రీవల్లి కంట్రోల్లో ఉన్నానని నన్ను అంటున్నావు. నువ్వెప్పుడన్నా మీ చెల్లెల్ని ఎదిరించావా? లేదు కదా. దాన్ని చూస్తేనే పోసేసుకుంటావు. అది ఒకప్పుడు నీ చేత ఆ లడ్డుగాడికి సారీ చెప్పించింది. ఆ రోజు ఏం పీకావు? చీర కట్టుకొని కూర్చున్నావా? రేయ్ త్రిదేవ్, ఆ లడ్డుగాడి వల్లే నా పరిస్థితి ఎలా అయింది. అవసరమైతే నేను వాడిని చంపేస్తాను. రేయ్ త్రిదేవ్, నువ్వు నీ లిమిట్స్ క్రాస్ చేశావు. మా అండ నీకు లేకపోతే నీ లైఫ్ రోడ్డు మీద భిక్షగాడి కంటే హీనంగా ఉండేది. ఆర్తి మోహన్ చూసి నిన్ను వదిలేస్తున్నాను. పోరా ఇక్కడి నుంచి. కేశవా, రేయ్ పోరా. ఈ త్రిదేవ్ అంటే ఏంటో నీకు త్వరలోనే చూపిస్తాను. పో. అది ఒకప్పుడు నీ చేత ఆ లడ్డుగాడికి సారీ చెప్పించింది. ఆ రోజు ఏం పీకావు?